వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. దిశ హాస్పిటల్ యాజమాన్యం మాట్లాడుతూ ఖమ్మం కానాపురం ప్రాంతానికి చెందిన నిరుపేద పులిగుజ్జ వెంకటరమణ వయసు 50 సంవత్సరాలు. గత 3 నెలలుగా తీవ్రమైన కడుపు నొప్పితో అనేక ప్రభుత్వ ప్రైవేటు హాస్పిటల్స్ తిరిగిన తర్వాత ఆపరేషన్ చేయించుకునే స్తోమత లేక మా యాజమాన్యాన్ని సంప్రదించి మా దిశ హాస్పిటల్లో చేరగా అతని ఆర్థిక పరిస్థితిని గమనించిన మా దిశ హాస్పిటల్ యాజమాన్యం ఎంతో ఔదార్యాన్ని ప్రదర్శించి అతి తక్కువ ఖర్చుతో శస్త్రచికిత్స చేసి 5 కేజీల కణితిని బయటకు తీయడం జరిగిందన్నారు. ఎంతో మానవత్వాన్ని చాటి తక్కువ ఖర్చుతో పేషెంట్ ప్రాణాన్ని కాపాడిన దిశ హాస్పిటల్ వైద్య బృందానికి కన్నీటి పర్వంతో వెంకటరమణ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ శస్త్రచికిత్సలో డాక్టర్ రమేష్, డాక్టర్ సంయుక్త, డాక్టర్ క్రాంతి, రణదేవ్, సుగుణ, రాణి, రమేష్, అర్పిత, మానస, శ్రీకర్, గౌసర్, అనిల్, అనుష తదితర హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. దిశ హాస్పిటల్ నందు వెంకటరమణ అనే పేషెంట్ 50 ఇయర్స్ ఫీమేల్. ఆమెకి పరీక్షలు చేసి నిర్వహించగా 5 కేజీల కణితను అరుదైన శస్త్రచికిత్సను ఈరోజు హాస్పిటల్లో నిర్వహించి అతి తక్కువ ఖర్చుతో చేసి ఆమె ప్రాణాలు నిలబెట్టినందుకు మన డాక్టర్ గారు అయితే రిమైనింగ్ స్టాఫ్ అయితే దిశ హాస్పిటల్ నుంచి అందరికీ శుభాకాంక్షలు జరుగుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి అరుదైన శస్త్రచికిత్సలు ఇట్లాంటి హాస్పిటల్ నందు అందరూ వినియోగించుకోవాలి. మధ్యతరగతి కుటుంబీకులు పెట్టుకున్న వాళ్ళకి మనం చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు దిశ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు వెంకటరమణ అనేటువంటి 50 సంవత్సరాల మహిళ ఖానాపురానికి సంబంధించి ఖమ్మం మా దిశ హాస్పిటల్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత మా సంబంధించిన డాక్టర్స్ పరీక్షలు చేసి స్కాన్ చేసి కడుపులో కణితే ఉందని చెప్పేసి తెరడంతో ఆపరేషన్ ప్రిపేర్ చేసి ఆపరేషన్ చేయడం జరిగింది. చాలా క్రిటికల్ అయినటువంటి ఆపరేషన్. ఆ సందర్భంగా మత్తు డాక్టర్, మన సజ్జన్ గారు, మిగతా వాళ్ళందరూ సిబ్బంది ఆపరేషన్ అయిపోయిన తర్వాత చూస్తే సుమారు 5 కేజీలకు సంబంధించినటువంటి కణిత ఉన్నది. ఇది మా హాస్పిటల్లో, దిశ హాస్పిటల్లో చాలా తక్కువ ఖర్చుతోటి పేద మధ్యతరగతి వర్గాలకు సేవలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ ఖమ్మంలో ఉన్నటువంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు మా వైద్య సేవల్ని వినియోగించుకోవాలి. ఇట్లాంటి ఆపరేషన్ కానీ మరే ఇతర సంబంధించిన ఇబ్బందులు ఉన్నా కానీ పేద మధ్యతరగతి వర్గాలకు తక్కువ ఖర్చుతోటి వైద్య సేవలు అందించడానికి దిశ హాస్పిటల్ సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఇంత క్లిష్టమైనటువంటి ఆపరేషన్ని చాలా చక్కగా నిర్వహించినటువంటి గౌరవ డాక్టర్లకు అందరికీ, సిబ్బందికి హాస్పిటల్ యాజమాన్యం తరఫున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు దిశ హాస్పిటల్ నందు ఒక అరుదైన శస్త్రచికిత్స చేయడం జరిగింది. మా వద్దకు వెంకటరమణ అనే పేషెంట్ కారాపురం నుంచి 50 ఇయర్స్ ఫీమేల్ 2 రోజుల క్రితం తీవ్రమైన కడుపు నొప్పి రావడం జరిగింది. మేము అన్ని పరీక్షలు నిర్వహించి ఆమెకు కడుపులో పెద్ద కణితి ఉందని గుర్తించాము. దానికోసం ఆమెకు శస్త్రచికిత్స కోసం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాని గురించి అంతా ఆపరేషన్కి రెడీ చేసి ఆపరేషన్ చేయగా ఇంత 5 కేజీలకు సుమారు 5 కేజీల వరకు కణితి తీయడం జరిగింది. ఇది కనుక ఆమె ఇంకా లేట్ చేసి ఉంటే ఆమె ఇంకా చాలా సీరియస్ అయ్యి ఉండి ప్రాణానికి కూడా అపాయం జరిగేది. ఇటువంటి పెద్ద కణితిని ఈ దిశ హాస్పిటల్ నందు చాలా తక్కువ ఖర్చుతో, చాలా పేషెంట్ నిరుపేద అయి ఉండటం వల్ల చాలా తక్కువ ఖర్చుతో పేషెంట్కి సేవలు అందించి 5 కేజీల కణితిని తీయడం జరిగింది. పేషెంట్ ప్రస్తుతానికి కోలుకొని క్షేమంగా ఉంది. మా అమ్మ పేరు వెంకటరామ్. మా అమ్మ కడుపు నొప్పి వేస్తుందని చెప్పేసి 1 వారం నుంచి ఇబ్బంది పడుతుంది. అయితే 4 హాస్పిటల్కి వెళ్ళి తిరిగాము. వాళ్ళు మా కాడ నుంచి డబ్బులు 2 లక్షల దాకా అడిగారు హాస్పిటల్ ఆపరేషన్ చేయాలంటే. అది సీరియస్ ఆపరేషను, కొద్దిగా కష్టమైన ఆపరేషన్, 4 గంటల 5 గంటలు పడుతుందని చెప్పారు. మేము మాకు తెలిసిన మా చిన్నమ్మ ద్వారా దిశ హాస్పిటల్కి వచ్చినాం. దిశ హాస్పిటల్కి వచ్చిన తర్వాత సార్ మేము మాట్లాడుకొని మాకు తక్కువ ఖర్చుతో ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ కంతి గడ్డ మేము తీసిన తర్వాత చూసాము 5 నుంచి 6 కేజీలుగా. మాకు దిశ హాస్పిటల్ డాక్టర్ గారు మాకు తక్కువ ఖర్చుతో ఆపరేషన్ చేశారు. మాకు అలా అనుకున్న డబ్బులతోనే ఆపరేషన్ అయిపోయింది. వాళ్ళకి నమస్కారం. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 టీవీ. సో ఇది 7 ఇయర్స్ కంప్లీట్ చేసుకుని చాలా బాగా రన్ అవుతుందండి. నేను కూడా యూట్యూబ్ ఛానల్ ని చూశాను. దీంట్లో మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వీడియోస్ అండ్ ఇంకా ఫన్నీ వీడియోస్ అన్ని ఉన్నాయి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 టీవీ. Congratulations. Thank you.